మరి మన తెలుగువారి అదృష్టమో ఏమో, సనకాది మహర్షులు యాత్రికుల వలె వచ్చి నీ స్థానం ఇది కాదు, నీ అసలైన స్థలం శ్రీ వెంకటాచలమే అంటూ అన్నమయ్యకు దారిని చూపించి వెళ్ళారు. దారిలో తెలిసి తెలియక అడుగులేస్తూ తడబడుతున్న సమయంలో సాక్షాత్తు అలమేలు మంగమ్మ తల్లి అన్నమయ్యను పట్టుకొని సానపెట్టి మెరుగులు దిద్ది, నీ ధ్యేయమేమిటో తెలుసా అన్నమయ్య, నీవు తరించడము, నీ వారిని అందరినీ తరింపజేయడం అంటూ తీరమైన తిరుమల కొండకు దారిని చూపించింది. అందుకే హరి అవతారమైన అన్నమయ్య మనకు దక్కాడు. మరిందుకు తెలుగువారు చేసిన పుణ్యరాశులు ఎన్ని కోట్లో ఎన్నెన్ని కోట్లో. అలమేలు మంగమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన అన్నమయ్య మెల్లగా ఆనంద నిలయుని సన్నిధిని చేరుకున్నాడు. ముందుగా శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ ఆదివరాహస్వామి వారిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత భక్తుల పాలిటి పెన్నిది, ఆర్తుల పాలిటి ఆత్మబంధువు, అడుగడుగు దండాలవాడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తూ మొదట మహాద్వార గోపురానికి 2 చేతులెత్తి దండం పెట్టుకున్నాడు. తిరుమల శ్రీవారి ఆలయంలో వరుసగా నీడ తిరగని చింత చెట్టు, గరుడ స్తంభము, సంపంగి ప్రదక్షిణము, విమాన ప్రదక్షిణంలో శ్రీ వరదరాజస్వామిని, అలమేలు మంగమ్మను, యాగశాలను, కళ్యాణ మండపాన్ని వీటన్నింటినీ దర్శిస్తూ 2 చేతులు జోడించి నమస్కారం చేసుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు గోవిందా, ముకుంద, తిమ్మప్ప అంటూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తుల్ని చూస్తూ శ్రీవారి ముఖ మండపంలోకి ప్రవేశించాడు. దగదగా మెరుస్తున్న బంగారు వాకిలి చెంత నిలబడి నేరుగా ఆనంద నిలయంలో కొలువై ఉండి దర్శనమిస్తూ ఉన్న నిలువెత్తు శ్రీ స్వామివారి దివ్యమంగళ విరాట్మూర్తిని కన్నులారా దర్శించాడు అన్నమయ్య. ఆ తర్వాత తిరుమల క్షేత్రంలోని తీర్థాలన్నింటినీ సేవిస్తూ ధన్యుడయ్యాడు. ఇలా తీర్థాలన్నింటిలో స్నానం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సేవిస్తూ ఉండగా ఒకనాడు అన్నమయ్య ఆలయాన్ని చేరుకునే సమయానికి బంగారు వాకిలి మూసివేయబడ్డాయి. అయ్యో, నేటికి శ్రీవారి దర్శనం కాలేదే అని ఎంతో బాధపడుతూ సంకీర్తన చేస్తూ దర్శనం ప్రసాదించమని శ్రీ స్వామివారిని వేడుకున్నాడు. అంతే, తాళాలు వాటంతటవే ఊడిపడ్డాయి, బంగారు వాకిలు వాటంతటవే తెరుచుకున్నాయి. ఈ అపూర్వ సంఘటనకు ఆశ్చర్యపడిన అర్చక స్వాములు అన్నమయ్య ఎంతటి పరమభక్తుడో కదా అనుకుంటూ ప్రేమగా లోనికి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ సమయంలో శ్రీ స్వామివారిని స్తుతిస్తూ ఒక పద్య శతకాన్ని చేశాడు అన్నమయ్య. వెంటనే శ్రీ స్వామివారు ఆనందిస్తున్నట్లుగా మూల విరాన్మూర్తి మెడలోని ఒక ముత్యాలహారం జారి పాదాలపై పడింది. దాన్ని అన్నమయ్యకు ప్రసాదంగా ఇచ్చారు అర్చక స్వాములు. ఆ రోజు నుంచి అన్నమయ్య కేవలం భక్తుడు కాదు, శ్రీ వెంకటేశ్వరుని ప్రియ భక్తుడిగా, సంకీర్తనాచార్యుడిగా, కలియుగ భక్తి మార్గదర్శిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వరుని యొక్క అపారమైన కృపకు పాత్రుడైన అన్నమయ్య తన జీవితమంతా గోవిందుని నామ సంకీర్తనకే అంకితం చేశాడు. ఆయన రాసిన ప్రతి పదం భక్తికి ప్రతీకగా నిలిచింది. ఆయన పాడిన ప్రతి కీర్తన కోట్లాది భక్తుల హృదయాల్లో భగవంతునిపై ప్రేమను వెలిగించింది. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.